హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు సూర్యగ్రహణం ఉంది అంటున్నారు కాబట్టి అసలు ఉందా లేదా అనే దాని గురించి అండ్ టైమింగ్స్ అండ్ పంచాంగంలో ఏమని ఉంది అనే దాని గురించి ఈ రోజు మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దాని గురించే ఈ రోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి ఈ గ్రహణాల గురించి చాలా టెన్షన్ ఉంటుంది. సో ఎప్పుడు టెన్షన్ పడాలంటే మనకి ఎప్పుడైతే గ్రహణం మన భారతదేశంలో అండ్ మనమున్న ప్రదేశంలో ఎక్కువగా గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది అని అంటేనే మీరు భయపడాలి. సో ప్రపంచంలో ఎక్కడ గ్రహణం పడ్డా కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకి టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ నాకు కూడా అలానే టెన్షన్ ఉండేది. సో టెన్షన్ అనేది ఉంటుంది కామన్, కానీ మన భారతదేశంలో పడితేనే మన బిడ్డపై ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ బిడ్డపై ఎఫెక్ట్ అనేది కూడా 100% ఉండదు, కానీ మన పెద్దవాళ్ళు అనేది చెప్తూ వచ్చారు కాబట్టి మనకు కూడా టెన్షన్ అనేది ఉంది. సో బై మిస్టేక్లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని భయపడుతూ ఉంటాం కదా. ఆ ఒక్కరోజు ఏదో ఇంట్లో ఉంటే సరిపోతుంది అనమాట. కానీ ఈసారి ఉన్న ఈసారి అయితే మనకి గ్రహణం, ఈరోజు గ్రహణం కదా 29 మార్చి 29, ఈరోజు మనకి గ్రహణం ఉంది అని టెన్షన్ పడుతూ ఉన్నాం కదా. సో ఈ గ్రహణం గురించి మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మన భారతదేశంలో అయితే లేదు, అమెరికాలో ఉందన్నమాట. సో అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. సో వాళ్ళు టైమింగ్స్ అనేవి వాళ్ళ టైమింగ్స్ నాసా ప్రకారం వాళ్ళకి టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో మన భారతదేశ టైమింగ్స్ వచ్చేసి మనకి పంచాంగంలో పంచాంగంలో ఏమనుందో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ జూమ్ చేసి కొంచెం పంచాంగంని చూపిస్తాను మీకు. సో మీరు పంచాంగంలో అసలు గ్రహణం ఎఫెక్ట్ అనేది లేదని చూపిస్తారనమాట. సో అది చూడండి. ఇది 24th పేపర్ అన్నమాట. మనకి ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరం సూర్యచంద్ర గ్రహణాలు అనేవి 24th పేపర్లో ఉంటాయి. మనకి ఇక్కడ ఉంది చూడండి. ఈ క్రోధినామ సంవత్సరంలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతములలో కానీ దేశమందు ఏ ఇతర రాష్ట్రములందు కానీ సూర్యచంద్ర గ్రహణములు గోచరించవు. సో చూసారు కదా, ఇలా మనకి గ్రహణం ఎఫెక్ట్ లేదు అనేసి పంచాంగంలో క్లియర్గా రాశారు. సో ఇలా రాశారు కాబట్టి మనకి టైమింగ్స్తోని కూడా నో ఇష్యూ అనమాట. టైమింగ్స్ కూడా మనము పాటించాల్సిన పని లేదు. కానీ చాలామంది మధ్యాహ్నం టైంలో కదా కొంచెం టైమింగ్స్ చెప్పండి అనేసి అంటున్నారు. సో వీళ్ళకి టైమింగ్స్ వచ్చేసి మనకి ఇది భారతదేశ కాలమానం ప్రకారం చెప్తాను. మధ్యాహ్నం 2:20 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది పట్టు కాలం. అండ్ విడుపు కాలం వచ్చేసి 6:13 విడుపు కాలం. సో ఈ పట్టు విడుపు కాలాల్లో ఇది మనకి ఇండియా టైమింగ్స్ కదా. అమెరికాలో ఉండేవాళ్ళు, దక్షిణ ఉత్తర అమెరికాలో ఉండేవాళ్ళు ఈ టైంని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ టైంకి మీకైతే సూర్యుడు అయితే ఉండడు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఈ టైమింగ్స్లో కొంచెం ఇంట్లో ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండండి. అండ్ నెక్స్ట్ డే కొంచెం నియమాలు అనేవి పాటించాలి. ఏం పాటించాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఈరోజే. సో అది చూడండి. అండ్ ఈరోజు మనకి గ్రహణం ఉంది కాబట్టి మీరు నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. సో భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలాంటి భయాలు పడకండి. సో మనకి గ్రహణం అనేది లేదు, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఈరోజు లైవ్ టైమింగ్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ టైంలో బయటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, మీకు నో ప్రాబ్లం. కాకపోతే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ వెళ్ళకండి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలి, అదే రోజు డెలివరీ ఉంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఈరోజు ఎఫెక్ట్ అవుతుంది గ్రహణం గురించి కాదు, ఎండ ఎక్కువగా ఉంది, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా షేర్ చేసుకుందాం. సో ఈరోజు మాత్రం అండ్ రేపు కూడా మీరు ఎలాంటి నియమాలు పాటించొద్దు. అండ్ రేపు ఉగాది పండుగ వస్తుంది కాబట్టి నేను కొత్త పంచాంగం కూడా తీసుకొస్తాను. మేబీ రేపు నేను గ్రహణం అంటే మనకి కొత్త పంచాంగంలో ఏమైనా గ్రహణాలు ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో టైమింగ్స్తో సహా నేను రేపు షేర్ చేయడానికి ట్రై చేస్తాను, తీసుకొస్తాను రేపు లేదా ఎల్లుండి అయితే నేను ఒక గ్రహణం వీడియో అనేది షేర్ చేస్తాను కొత్త పంచాంగంలో. సో ఇప్పటికైతే ఎలాంటి గ్రహణం ఎఫెక్ట్ లేదు, ఈరోజు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.